ఆర్క్ మీడియా న్యూస్ కు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని, దీని ద్వారా దేశంలో బీసీలు అసలు జనాభా బయటపడుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాచిగూడలో జరిగిన 13వ బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1931 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం బీజేపీ ప్రభుత్వ ధైర్య నిర్ణయమని పేర్కొన్నారు. జనాభా లెక్కలు బయటకు వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం హక్కులు, రిజర్వేషన్లు కల్పించే మార్గం సులభమవుతుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనేక కీలక పదవులు ఇచ్చిందని, బీసీ వర్గానికి చెందిన నాయకులను ప్రధాని, ఉప ప్రధాని, గవర్నర్లు, మంత్రులుగా అవకాశం కల్పించిందని అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లు 50% పెంపు, పార్లమెంట్లో బీసీ బిల్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఖాళీ ఉద్యోగాల భర్తీ వంటి డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నీలా వెంకటేష్, మోదీ రామ్దేవ్, రాజేందర్, అంజీగౌడ్, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదు, తప్పనిసరి కులాల వారి లెక్కలు తీస్తారు, తీయకపోతే కొట్లాడేదాన్న మేమే ముందున్నాం. సుప్రీంకోర్టులోనే కేసేస్తాం. ఢిల్లీలో 30 ఏళ్ల నుంచి ధర్నాలు చేస్తున్నాం అని హైకోర్టులో కేసులు వేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా రాజీపడే ప్రశ్న లేదు. ప్రధానమంత్రి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా తప్పు కాదని చెప్పి దాని మీద ఎవరు కూడా అనుమానాలు వద్దు. కులాల వారి లెక్కలు జరుగుతాయి అని చెప్పి కొద్దిగా వెయిట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో విషయానికి వస్తే, మనము బీజేపీ పార్టీని కొందరు విమర్శిస్తున్నాం, యాంటీ బీసీ అని. ఎక్కడ యాంటీ బీసీ? నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. ఈ దేశానికి 76 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది, జనతా పార్టీ రూల్ చేసింది, జనతా దళ్ పార్టీ రూల్ చేసింది, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ కూటమి తోటి రూల్ చేశారు. ఎప్పుడైనా మీరు బీసీని ప్రధానమంత్రి చేశారా? ఒక్క బీజేపీ 3 సార్లు నరేంద్ర మోడీని బీసీ ప్రధానమంత్రిని 3 సార్లు చేశారు. ఇంతకంటే ఎక్కువేం కావాలి. ఈ దేశాన్ని ఏలేటాయననే ప్రధానమంత్రి చేసినప్పుడు బీజేపీ పార్టీ యాంటీ బీసీ ఎట్లయితుంది? అంతేకాదు, బీజేపీ పార్టీ మొన్న వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు, ఆయన బీసీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమె ట్రైబల్. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి ఒక దళితుడు. అరే, దేశంలో ఉన్న పదవులన్నీ బీసీ ఎస్సీలకు ఇస్తే బీజేపీ పార్టీ మీద బురద జల్లుడు ఏంటిది నాకు అర్థం కాదు. అన్ని పదవులన్నీ, రాజ్యాంగబద్ధమైన పదవులన్నీ బీజేపీ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి వాళ్ళు జెండాలు మోస్తున్నారు. ఉన్నోళ్ళు వేరు వాళ్ళంతా, వీళ్ళకి జిందాబాద్లు కొడుతున్నారు. దీన్ని గౌరవించాలి. ఆ ట్రెండే మారిపోయింది. దేశంలో బీజేపీ ట్రెండే మారింది. దాని మూలాల లోపలనే సర్వే జన సుఖినోభవంతో అంటున్నారు. దాన్ని గుర్తించకుండా బురద జల్లడం సరైనటువంటి కాదు. రెండవది, బీజేపీ పార్టీ 27 మంది మంత్రులు, కేంద్ర మంత్రులను బీసీలను చేసింది, 4 గవర్నర్లు చేసింది, 5 మంది చీఫ్ మినిస్టర్లు బీసీ వర్గాలకు చెందినవారు. చివరకు తెలంగాణలో కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. ఇంత బీసీ కార్డు, బీసీ వాదం వాళ్ళు ఎత్తుకుంటే బీసీ వ్యతిరేకులు అనడం ఏమన్నా అర్థం ఉందా? అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలను గ్రహించి ప్రధానమంత్రి మొదటిసారిగా ఈ ఎన్నికల తర్వాత ఈసారి మొదటిసారి తెలంగాణ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ బీసీ విద్యార్థి సంఘ స్టేట్ కన్వీనర్. మరి ఈ నెల 10వ తేదీన నరేంద్ర మోదీ మరి పర్యటనను విజయవంతం చేయాలని ఇలాంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టైగర్ ఆర్ కృష్ణ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి నరేంద్ర మోదీ అంటేనే బీసీ అంటేనే నరేంద్ర మోదీ అనే విధంగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏబిసిడి బీసీలకు ఏబిసిడి వర్గీకరణ చేసి ఆ తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించి ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి బీసీ ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ. ఇలా సుమారు ఒక 6 గవర్నర్ను బీసీలను నియమించినారు. అలాగే 27 మంది ఒక కేంద్రంలో క్యాబినెట్ మరి మంత్రులను బీసీల అవకాశం కల్పించారు. ఆ తర్వాత మరి అలా ఒక ఓబీసీ చెందినటువంటి వ్యక్తిని రాజ్యసభ మరి చైర్మన్ గా తీసుకున్నారు, ఉపరాష్ట్రపతిగా తీసుకున్నారు, గిరిజన మహిళ రాష్ట్రపతి చేసినారు. మరి సుప్రీంకోర్టు మరి చీఫ్ జస్టిస్ ఒక ఎస్సీకి చెందినటువంటి కమ్యూనిటీ చెందిన వ్యక్తిని తీసుకున్నారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి కేంద్ర కేబినెట్ లో సుమారు 60 నుండి 70% అవకాశాలు కల్పించినటువంటి నరేంద్ర మోదీని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మినట్టే. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఇలా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ దేశంలో 300 సార్లు ముఖ్యమంత్రి చేసే అవకాశం వస్తే పట్టుమని 10% ఇట్లా 10%
సార్లు ఇట్లా ముఖ్యమంత్రి చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం మరి 60 నుండి 70% అవకాశం వచ్చిన దాంట్లో బీసీ ముఖ్యమంత్రి చేసిన ఘనత ఇలా నరేంద్ర మోదీ. ఇలా అట్లాంటి వ్యక్తులు విమర్శించాలంటే ఈ కాంగ్రెస్ సిగ్గుండాలి. ఇలా నయవంచనకు గురి చేసింది కాంగ్రెస్. అరే కాకా కలేకర్ కమిషన్ కాంచెల్ మండల్ కమిషన్ కావచ్చు, మీరు ప్రతి దాంట్లో మీరే అడ్డుపడ్డది. ఆనాడు మీరు అడ్డుపడడం వల్లనే ఇలా బీసీలకు రిజర్వేషన్ లో చట్టసభలో నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పినారు, ఈ కులగణన అయిపోయిన తర్వాత తప్పకుండా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అశ్విని వైష్ణవ్ స్పష్టంగా క్యాబినెట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్పినారు, మొదట్లో ఇళ్ల సర్వే అయిపోతుంది, ఆ తర్వాత కులగణన అనే ఒక కాలాన్ని మేము చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినా గానీ ఒక బురద జల్లాలనేటువంటి ఒక విషపూరితమైనటువంటి అంశంతో ఇలా ప్రజల్లో ఒక విస్ఫోటన చేయాలని చూస్తున్నారు. దాన్ని తిప్పికొడతాం. ఎందుకంటే బీసీలకు అవకాశాలు, రాజకీయ అవకాశాలు కావచ్చు, విద్యా వైద్య అవకాశాలు, రాజకీయంగా చైతన్యం చేసింది, బీసీలను సంఘటితం చేసింది నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఇలా దేశం అభివృద్ధిలో పరిగెత్తుంటే అది ఓరవలేక వీళ్ళు విషం చెబుతున్నారు. ఇలా బీసీలకు అవకాశాలు రావాలన్నా, రానున్న రోజుల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలన్నా, మరి ప్రమోషన్ లో రిజర్వేషన్లు కావాలన్నా, బీసీ కింద ఎత్తేయాలన్నా, ఈ అన్నిటికీ నరేంద్ర మోదీ మేరకు ఈ నెల 10వ తారీఖు నాడు మన బీసీల ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్కు ఈ నెల 10వ తారీఖు రావడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాల నుంచి బీసీ ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి హైదరాబాద్కు వచ్చి మరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలన్నా, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలన్నా, జనగణనలో కులగణన చేపట్టి మరి బీసీలకు ప్రధానమైనటువంటి మరి బీసీ బిల్లు పెట్టాలంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అది జరుగుతుంది అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ సభా వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జనతాదళ్ ఉంది, రకరకాలైనటువంటి పార్టీలు వచ్చినా కానీ ఇప్పటి వరకు 1931లో బ్రిటిష్ పాలనలో తీసినటువంటి కులగణన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కులగణన చేపట్టినటువంటి దాఖలు లేవు. బీసీల పట్ల ఎక్కడ కూడా లెక్కలు చేపట్టినటువంటి దాఖలు లేవు. అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి దాఖలు లేవు. అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా 2026-27 నుంచి నేను తప్పకుండా గ్రామాన నేను లెక్కలు చేపడతా, దీనికి బీసీలకు అంకిత భావంతో నేను జనగణన కులగణన చేపట్టిన తర్వాత పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పినటువంటి దాఖలు ఫస్ట్ విడత. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, చాలా పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి, ఇలా బీసీల వాయిస్ దాంట్లో కాలం లేదు కదా అని. బీసీల కాలం ఉండేది సెకండ్ విడతలో వస్తుంది. ఫస్ట్ విడతలలో మాత్రం ఈ ఇల్లు లెక్కించడంలో మాత్రమే ప్రధానంగా వహిస్తుంది. కాబట్టి రెండవ విడతలో బీసీల పాత్ర ఉంటుంది, బీసీల యొక్క కాలం ఉంటుంది. దాని ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే మొన్న చూసాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జనగణన కులగణన మొత్తం తప్పల తడకలాగా తయారైంది. ఎక్కడ చూసినా కానీ ఆస్తులు ఎన్నున్నాయి, కార్లు ఎన్నున్నాయి, బంగాళాలు ఎన్నున్నాయి అని అడుగుతున్నారు. కానీ మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథి బీసీల ఆశాజ్యోతి రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణన్న గారికి, తోటి సహచరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వము ఫీజులు ఇవ్వమంటే ఫీజులు ఇవ్వరు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ఎందుకు పెట్టుకున్నాడు, హోమ్ మినిస్టర్ ఎందుకు పెట్టుకున్నాడు మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆర్ కృష్ణన్న గారికి ఒక చరిత్ర ఉంది. ఆయన చదువుకునే రోజుల్లో హాస్టళ్ల కోసము, ఫీజుల కోసము పెద్ద ఎత్తున 2000 మందితోటి అసెంబ్లీని పలగొట్టిన చరిత్ర ఉంది. కాబట్టి మళ్ళా రేపు నేను, ఎందుకంటే ఈయన పిల్లలు చదువుకోవద్దు, బీసీలు చదువుకోవద్దు, వాళ్ళు బాగుపడవద్దు అనే ఆ కుట్రతోటే ఆయన 2 శాఖలు పెట్టుకున్నాడు, ఒకటి విద్యాశాఖ, ఒకటి హోమ్ మినిస్టర్. కాబట్టి రేపు నేను ఫీజులు తీసేసిన, ఫీజుల స్కీమ్ తీసేసిన, ఫీజులు ఇవ్వకపోయినా, బడ్జెట్ ఇవ్వకపోయినా కృష్ణన్న గారు 101% ఆయన అసెంబ్లీని వలగొడతాడు, మళ్ళా సెక్రటరీని వలగొట్టిపిస్తాడు వాళ్ళ మనసులతో అని చెప్పి ఈ 2 శాఖలు పెట్టి ఒక పక్క విద్యాశాఖ పెట్టుకొని ఫీజులు ఇవ్వకుండా అయిండు. హోమ్ శాఖ పెట్టుకొని రేపు ఏమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆయన హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాడు.
కాబట్టి ఎంత కుట్ర అంటే బీసీల పైన ముఖ్యమంత్రి గారికి కొంచెం కనీసము ఇంగిత జ్ఞానము ఉందో లేదో తెలియదు, కానీ ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు ఫీజుల కోసము, స్కాలర్షిప్ల కోసము, ఉద్యోగాల కోసము చాలా సార్లు కొట్లాడిన వ్యక్తి ఆయన. అయితే కనీసము ఏదో భగవంతుడి దయ వల్ల ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. అందరు అనుకున్నారు, అరే మంచిగా పేదింటితోటి వచ్చిండు, పేదరికంతో వచ్చిండు, ఓ పల్లెటూరు నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి అందరినీ మంచిగా చూసుకుంటాడు, విద్యార్థులు మంచిగా చదివిస్తాడు, ఆ ఫీజులు ఇస్తాడు, స్కాలర్షిప్లు ఇస్తాడు అని చెప్పి కలలు కన్నా అన్ని నిరాశ చేసి పడేసిండు. ఈ రోజు బీసీలు అంటే ఎందుకు పడతలేదు మాకు అర్థమలేదు. వాళ్ళ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నా, ఫీజులు కింద ఇవ్వకపోతే, ఒకవేళ ఫీజులు కింద ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పెద్ద దండయాత్ర. రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీని వల్లగొడతాం, సెక్రటేరియట్ని వల్లగొడతాం, ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడిస్తాం. ఎందుకంటే పిల్లలు చాలా ఆవేశంతో ఉన్నారు. కాలేజీ వాళ్ళు పిల్లలను ఇప్పుడు ఒక 1 మంత్ అయితే కాలేజీలు ఓపెన్ అవుతాయి. అప్పుడు ఫీజులు మొత్తం మళ్ళా వాళ్ళ రక్తం అమ్ముకొని, కిడ్నీలు అమ్ముకొని ఫీజులు కట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళందరూ చాలా మటుకు జిల్లాలకు వెళ్ళి కృష్ణానగర్కి ఫోన్లు చేస్తున్నారు, స్టూడెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారు. అన్న మేమంతా ఇల్లు మొత్తం తాళాలు వేసి మీ దగ్గరకు వస్తాము, మీరు ఎక్కడ దండయాత్ర, మీరు ఎక్కడ ధర్నా చేస్తారో అక్కడ మేము వస్తాము, ఏమైనా సావడానికైనా రెడీ, కానీ స్కాలర్షిప్ లో ఫీజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పోనీయకండి అని చెప్పి అన్నగారికి ఫోన్లో చేస్తున్నారు చాలా మటుకు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకంటే పెద్ద మనసు చేసుకొని పిల్లల విషయంలో ఖచ్చితంగా మీరు స్కాలర్షిప్లు ఫీజులు ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.